షుగర్ ఉన్న వాళ్ళు బనానా తీసుకోవచ్చా లేదా? తప్పకుండా తీసుకోవచ్చు. కానీ దానికంటే ముందేంటి మీ షుగర్ అనేది మంచి కంట్రోల్‌లో ఉండాలన్నమాట. ఒకవేళ షుగర్ గనుక కంట్రోల్‌లో లేదనుకోండి, ఈ బనానా తీసుకుంటే షుగర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది మోడరేట్ టు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్ కాబట్టి. అండ్ అదే కాకుండా మీరు రెగ్యులర్‌గా డైలీ తీసుకున్నా కూడా షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అయితే మీరు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది తీసుకునే ముందు మీ షుగర్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉండాలి. అండ్ బనానాలో కూడా ఏది తీసుకోవాలి అని కూడా తెలిసి ఉండాలి. ఏంటంటే ఈ పచ్చిగా ఉంది, గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ బనానా వల్ల షుగర్ అనేది ఏం పెరగదు. ఏంటంటే డైరెక్ట్ గా మనం తినం కాబట్టి కర్రీస్ లో దాంట్లో వాడుతుంటాం. అండ్ అదే కాకుండా ఈ బాగా పండింది ఉంది కదా, ఇది కూడా అవాయిడ్ చేయాలి. చాలా మంది ఇది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది తీసుకుంటుంటారు. దీంట్లో ఏంటంటే షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బాగా ఎక్కువగా పండిన ఈ బనానాలో షుగర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మరి ఏది తీసుకోవాలి అంటే ఈ మీడియం గా పండింది ఉంది కదా, ఈ బనానాని ప్రిఫర్ చేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే షుగర్స్ అనేది మరీ ఎక్కువగా ఉండే మోడరేట్ అమౌంట్ లో ఉంటాయన్నమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు మరీ పండింది కాకుండా ఈ మీడియం గా పండిన బనానా అనేది యూస్ చేయాలి. రెగ్యులర్ గా కాదు, వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు, మాక్సిమం ట్వైస్ అలా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా మాత్రం తీసుకోకూడదు షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.